క్రీస్తు అందరికీ వందనాలండి. ప్రభు బలం గురించి మనకు బాగా తెలిసి వచ్చినట్టు కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనాలు. ఈ 5 వచనాలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు 23 నుంచి 28 వరకు. అక్కడ కలర్ ఎట్లుంటుంది, గ్రీన్ కూడా గ్రీన్ మార్కర్ కదండి. కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. ఈ వచ్చిన మనకు అబ్జర్వ్ చేసినప్పుడు బాగా అర్థమైందండి. ప్రభువు బలం అంటే ఫస్ట్ క్రీస్తు శరీరము, తర్వాత క్రీస్తు రొట్టె అంటే క్రీస్తు శరీరం అర్థమవుతుంది, ద్రాక్ష రసం అంటే క్రీస్తు రక్తం అని అర్థమవుతుంది. ఇవి ఎందుకు చేయాలి? ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం చేయాలని అర్థమవుతుంది. యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం చేయాలని అర్థమవుతుంది. అలాగే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది యోగ్యతతో చేయాలి. ఎలా చేయాలి కదా? యోగ్యత. ఈ యోగ్యత మనకుందా లేదా మనం ఏం చేసుకోవాలి? పరీక్షించి చేసుకోవాలి. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు అర్థమవుతుంది. క్రీస్తు శరీరం అని, క్రీస్తు రక్తం అని, క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి పాటించాలని, అదే మనకి యోగ్యత ఉందా లేదా యోగ్యత ఉందా లేదా మనం పరీక్షించి తెలుసుకోవాలి. సో యోగ్యత అంటే ఏంటి? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క యోగ్యత గురించి మాట్లాడుతున్నాడు. సో ఈ రోజు మనం చూసే యోగ్యత అంటే ఒక పాయింట్ చూద్దాం. ఎట్లా అంటే, ఇది ఎవరికి రాశాడండి ఈ పత్రిక? కొరింథీలో ఉన్న సంఘానికి రాశాడు. క్రీస్తు సంఘానికి పౌలు గారు రాశారు. సో క్రీస్తు సంఘంలో ఎవరుంటారు? క్రీస్తు సంఘంలో ఎవరుంటారు? దేవుని కుమారులు ఉంటారు. అవునండి, ఎవరుంటారు క్రీస్తు సంఘంలో? దేవుని కుమారుడు. అంటే పౌలు గారు దేవుని కుమారులకు రాస్తున్నాడు. ఏమని? మీరు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికే ఇది పాటించండి. మీరు క్రీస్తుని జ్ఞాపకం చేసినప్పుడు ఏం చేయాలి? మీకు యోగ్యత ఉందా లేదా అని మీరు పరీక్షించుకొని దేవుని కుమారులకు రాస్తున్నారు. సో దేవుని కుమారుడు ఎవరు? దేవుని కుమారులు అంటారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో అందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఇంకో చోట ఏమనబడుతుంది? సమాధానపరిచేవారు ధన్యులు వారు దేవుని కుమారుడు. సో దేవుని కుమారుడు కూడా లక్షణం ఏంటి? సమాధాన పరిచే లక్షణం ఉండాలి. అలాగే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని ఆత్మ చేత. ఎవరంటే దేవుని కుమారులు అంటే? దేవుని ఆత్మ చేత. అంటే పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వాళ్ళందరూ దేవుని కుమారుడు. ఈ పరిశుద్ధాత్మ ఎవరు నడిపిస్తాడు? ట్రైనింగ్ లాగా మనకన్నా ఇంజిన్ కన్నా కంపార్ట్మెంట్ కన్నా ముందు ఇంజనీర్ నడిపిస్తాడు కదా? లేకపోతే ఆనాటి ఇజ్రాయేల్ వాళ్ళ ముందు నడిపిస్తూ ఉంటారా? మోసే ముందు వెనకాలందరూ వెళ్తూ ఉంటారా? ఎక్కడుండి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు? హృదయం. ఎక్కడ ఉండాలి పరిశుద్ధాత్ముడు? ఎక్కడ ఉండాలి? ఈ దేవుని ఆత్మ ఎక్కడ ఉండాలి? హృదయం. దేవుని ఆత్మ హృదయంలో ఉంటే ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. అలా నడిపింపబడే వాళ్ళు దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడికి పౌలు గారు రాస్తున్నాడు. సో ఇప్పుడు మనం దేవుని కుమారుడు కాదు, మనం పరీక్షించుకోవాలి. అంటే మనం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నామా లేదా? పరిశుద్ధాత్మ ఎప్పుడు మన హృదయంలోకి వస్తుంది? అపోస్తలుల పత్రిక 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. బాగా క్రీస్తు సంఘానికి బాగా అలవాటు పడిపోయిన, బాగా తెలిసిపోయిన వాక్యం కదా అది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వరం ఎక్కువ పొందుతున్నామో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందినాం. ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసిన ప్రతి ఒక్కడికి పరిశుద్ధాత్మ కాదు, కానీ పాప క్షమాపణ నిమిత్తం సత్యం వాక్యం వలన కనబడిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మను వరం పొందుకున్నాం. పరిశుద్ధాత్మను వరం హృదయంలో పొందుకున్నాం. మరి పాప క్షమాపణ వలన బాప్తిజం వరకు వెళ్ళాలి అంటే ఏం వినాలి? క్రీస్తు మాటలు వినాలి కదా.
సత్య సువార్త వింటే అప్పుడు పాప క్షమాపణ కోసం బాప్తిజం వరకు వెళ్ళగలుగుతాం. భిన్నమైన సువార్త వింటే బాప్తిజం వరకు వెళ్ళగలుగుతామేమో గాని పాప క్షమాపణ మాత్రం జరగదు. సత్య సువార్త, క్రీస్తు సువార్త, పౌలు గారు అన్ని జనులకు ప్రకటించిన సువార్త, అది వింటేనే దాని వల్ల మాత్రమే సత్యవాక్యం వలన మన దేవునికి పిల్లలు అవుతాము. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ మన హృదయంలో వస్తుంది. మరి సత్యవాక్యం అంటే సత్య సువార్త, సత్యవార్త ఏంటది? క్రీస్తు సువార్త. క్రీస్తు వాక్యమై ఉన్నాడు కదా, క్రీస్తు వాక్యం, ఆ వాక్యం వినాలి. అంతేనా? క్రీస్తు గురించిన సువార్త వినాలి, అది సత్య సువార్త వినాలి. అంటే సరైన వాక్యం వినాలి. సరైన వాక్యం ఎక్కడ, ఆ వాక్యం కూడా ఎక్కడ దాచుకోవాలి మనం? భిన్న వాక్యాన్ని ఎక్కడ దాచుకోవాలి? హృదయమను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తుని గురించిన సత్య సువార్త వింటున్నాము, అంటే సత్యవాక్యము వింటున్నాము. ఆ వాక్యం ఎక్కడుండాలి? ఎక్కడుంటే మనం పాప క్షమాపణ కోసమే బాప్తిజం వరకు వెళ్ళగలుగుతాం. రాతి పలకల మీద కానీ వ్రాయబడక హృదయమును పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో పరిచయం మూలంగా రాయబడి క్రీస్తు పత్రికై ఉన్నారని మీకు పేర్కొన్నారు. సో మనం వినే ప్రతి వాక్యం ఎక్కడ రాయబడాలి? మెత్తని హృదయమును పలకల మీద. ఎవరి చేత రాయబడాలని చెప్పాడు? దేవుని ఆత్మతో. ఎవరు పడితే వాళ్ళు రాస్తే కుదరదు. ఎవరి చేత రాయబడాలి? దేవుని ఆత్మతో హృదయమును పలకల మీద, మెత్తటి హృదయమును పలకల మీద సత్య సువార్త రాయబడితే అప్పుడు మనం పాపులమని అంగీకరించి సత్య సువార్త ద్వారా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం వరకు వెళ్తాము. అప్పుడు మాత్రమే హృదయంలోకి పరిశుద్ధాత్మని వరమని పొందుకోగలుగుతాం. మరి హృదయంలోకి యేసుక్రీస్తు వెళ్తే, అంటే క్రీస్తు యొక్క సువార్త హృదయంలోకి వెళ్తే మనం పాపను అంగీకరించగలం. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం వెళ్తే పరిశుద్ధాత్మ హృదయంలోకి వస్తారు. అప్పుడు మాత్రమే మన దేవుని కుమారుడు, అప్పుడు మాత్రమే మనకి యోగ్యత ఉంటుంది. దీన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని మన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ చేతులు ఉంచారు. మరి హృదయంలోకి వెళ్ళాలంటే దేవుడు అద్వితీయుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అలాగని ఎవరు హృదయంలో పడతారు హృదయంలోకి వెళ్ళిపోతాడా? క్రీస్తు మాటలు గాని, సువార్త గాని, పరిశుద్ధాత్ముడు గాని ఎవరు హృదయంలో పడితే వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోతాడా? మరి ఆయన సర్వశక్తి గల దేవుడు కదా, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఇంత సృష్టిని ఒక్క మాటతో సృజించిన దేవుని కుమారుడు కదా యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన కుమారుడు కదా. మరి తండ్రితో సమానుడు కదా క్రీస్తు. అంటే ఇన్ని గొప్ప లక్షణాలు, పరిశుద్ధత, పవిత్రత, ఇంత శక్తివంతుడైన వాడు ఎవరు హృదయంలో పడితే వాళ్ళ హృదయంలోకి వెళ్ళట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు? ఏ తలుపు? మనిటి తలుపు. హృదయమును తలుపు దగ్గర నుంచి తట్టుచున్నాడంటే ఎందుకని? వచ్చి అతనితోనూ లోపలికి. సో తలుపు దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు ఆయన. ఎందుకు తట్టాలైనా? సర్వశక్తివంతుడు కదా, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. రక్షించడానికే కదా క్రీస్తు వచ్చాడు. మరి అలాంటి క్రీస్తు హృదయమును తలుపు దగ్గర నుంచి ఎందుకు తడుతున్నాడు? ఆయన అధికారంలోకి ఎందుకు తీసుకోవట్లేదు? అధికారంలో తీసుకోగలరా? ఆ శక్తి ఉందా యేసుక్రీస్తుకి? తండ్రి అయిన దేవుడికి కానీ, క్రీస్తుకి కానీ, పరిశుద్ధాత్ముడికి కానీ ఒక మనిషి హృదయంని అధికారంలో తీసుకోగల శక్తి వాళ్ళకు ఉందా లేదా? ఉంది కదా. మరి ఎందుకు తీసుకోవట్లేదు? హృదయమును తలుపు దగ్గర నుంచి తడుతున్నాడు అంటాడు. ఎందుకని తడుతున్నాడు? వాక్య రూపంలో హృదయం వరకు వస్తున్నాడు, సువార్త రూపంలో హృదయం వరకు వస్తున్నాడు, వచ్చి హృదయం తడుతున్నాడు. హృదయం లోపలికి వెళ్ళట్లేదు, తడుతున్నాడు. ఎందుకని? ఓపెన్ చేస్తేనే లోపలికి వెళ్తున్నాడు. ఎందుకు మనం ఓపెన్ చేస్తేనే లోపలికి వెళ్తున్నాడు? ఎందుకు తడుతున్నాడు? తడిపారని ఎందుకు తడుతాడంటే ఓపెన్ చేస్తే లోపలికి వద్దాం. మరి దేవుడు పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాడు నిన్ను? ఆఫ్టర్ ఆల్ మనుషులు కదా మనం. వాక్యమై ఉన్న దేవుడు లేదా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాడు? ఆఫ్టర్ ఆల్ మనుషులు మనమెంత, భూమి ఎంత, భూమి మీద మనిషి ఎంత, మనిషికున్న జీవం ఎంత, మనిషికున్న శక్తి ఎంత, వాడికున్న జ్ఞానం ఎంత. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యమైన క్రీస్తు హృదయం వరకు వచ్చి బాప్తిజానికి ముందు తడుతున్నాడు. తట్టి ఆ సత్య సువార్తను అంగీకరిస్తేనే
పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం కదా, అప్పుడే పరిశుద్ధాత్ముడు మొదలు, అంతకుముందు వరకు రాడు. ఈయనకి పర్మిషన్ కావాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలి. క్రీస్తుకి పర్మిషన్ కావాలి, తడుతున్నాడు, లోపలికి వెళ్ళట్లేదు. తండ్రి అయిన దేవుడు నేను సృష్టించాను కదా మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పట్లేదు. ఎందుకని? బలవంతంగా వచ్చేది ఎవరండి? జనరల్ గా బలవంతంగా వచ్చేది ఎవరు? తలుపు వేసి ఉన్నాం, లాక్ చేసి వెళ్ళిపోయాం. బలవంతంగా వచ్చి పర్మిషన్ లేకుండా వచ్చేది ఎవరు? ఒకవేళ నా హృదయమును తలుపును నేను తీయకుండా దేవుడు లోపలికి వస్తే అప్పుడు ఆయన ఏమవుతాడు? ఏమవుతాడు? ఆయన దేవుడా దొంగ? దేవుడా దొంగ? యేసుక్రీస్తు దేవుడా దొంగ? పరిశుద్ధాత్ముడు దేవుడా దొంగ? దేవుడు దొంగ కాలేడు. దొంగలింపవద్దు అని మనకు ఆజ్ఞిస్తున్నాడు. నువ్వు దొంగతనం చేయొద్దు అంటున్నాడు. నీకు పొరుగు అనేది ఏది ఆశించొద్దు అంటున్నాడు. మరి ఆయన చెప్పిన రూల్ ఆయన అధిగమిస్తాడా? అది నీతి. దొంగతనం చేయొద్దు, అది నీతి. నా హృదయం అని తలుపుని నేను తీయకుండా బలవంతంగా వస్తే ఆయన ఏమవుతాడు? దొంగ అవుతాడు. అందుకే ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికి వచ్చి తలుపు తడితే సడన్గా కూర్చున్న ఆరాధన జరుగుతాం, కలెక్టర్స్ తలుపు, ఫర్ సపోజ్ సీఎం వచ్చి తలుపు తట్టాడు, నువ్వు ఏం చేస్తాం? మనం ఉన్న కుర్చీ కూడా తీసి ఇచ్చేస్తాం. కాబట్టి మనకెందుకు కూర్చోండి? ఎందుకని? సీఎం అదో కలెక్టర్, ఆయనకున్న డెసిగ్నేషన్ బట్టి ఆయన గౌరవిస్తున్నాం. మరి సర్వోన్నతుడైన వాడు, వాక్యమై ఉన్న క్రీస్తు, వాక్యంగా దేవుడై ఉన్న క్రీస్తు నీ హృదయం దగ్గర నుంచి తడుతూ ఉంటే సత్య సువార్త రూపంలో నీకు వచ్చి నువ్వు హృదయం తెరుస్తున్నావా, మూసేస్తున్నావా? తెరిస్తే ఆయన లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఏమంటాడు? నేను అతనితో కూడా ప్రకటన గ్రంథం 3:20 ఎవడైనా నా స్వరం మీద తలుపు తీసేయడాలి, నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయు. సో మనం క్రీస్తుని అంగీకరిస్తున్నామా? క్రీస్తుని లోపలికి రమ్మంటున్నామా? అంటే ఇప్పుడు మనకున్న యోగ్యత ఏంటంటే పరిశుద్ధాత్మ కోసం గాని క్రీస్తు కోసం గాని మన హృదయంని తెరిచి ఉంచామా లేదు? సువార్త ఒకటే క్రీస్తు కాదు, రూపాంత కార్యక్రమంలో ఉన్న వాక్యం కూడా క్రీస్తే. బాప్తిజం తీసుకున్నాము, పరిశుద్ధాత్మ హృదయంలో పొందుకున్నాము, కానీ రూపాంత కార్యక్రమాలు అప్పుడు మళ్ళీ క్రీస్తే కావాలి. వాక్యమే క్రీస్తు. మరి ఆ క్రీస్తు కోసం హృదయం తెరిచి ఉంచావా లేదు? హృదయంలోకి వచ్చిన పరిశుద్ధాత్మను గద్దిస్తే నీ హృదయం తెరిచి ఉంచి ఆయన గద్దింపుకు లోబడుతున్నావా లేదు? ఇది ఒక రకమైన యోగ్యత. హృదయం ఎవరి కోసం పడితే వారి కోసం తెరిచి ఉంచొద్దండి. ఎవరి కోసం తెరిచి ఉంచాలి? క్రీస్తు కోసం, దేవుని కోసం. దేవుని కోసం నీ హృదయాన్ని తెరిచి ఉంచావా? ఆయన మాటలు, బాప్తిజానికి ముందైతే సువార్త రూపంలో ఆయన మాటలు, బాప్తిజం తర్వాత అయితే రూపాంతర కార్యక్రమాల్లో ఆయన మాటలు. వాటి కోసం నీ హృదయాన్ని తెరిచి ఉంచి ఆ యోగ్యత నువ్వు కలుగుంటే ఏం చేయాలి? క్రీస్తు యొక్క శరీరములను, రక్తములను చేతులు. ఒకవేళ మేము లేము, మా హృదయాన్ని మూసేసుకొని ఉన్నాం, బంధించేసుకొని ఉన్నాం, క్రీస్తు మాటలు గాని క్రీస్తు వాక్యాన్ని గాని బాప్తిజానికి ముందు గాని బాప్తిజానికి తర్వాత గాని మేము క్రీస్తుకి పరిశుద్ధాత్ముడికి చోటు ఇవ్వట్లేదు, మా హృదయాన్ని మూసేసుకున్నాం అంటే మనల్ని మనం ఈ నిమిషం సరిదిద్దుకోవాలి. దేవుని కృప కోసం ఈ యోగ్యత ఎవరికైనా ఎలా వస్తుందండి? ఐఏఎస్ అవ్వాలంటే యోగ్యత ఉందనుకోండి, ఎలా వస్తుంది? కొంతమంది కలెక్టర్ అవ్వాలి, వాడికి ఉన్న ఎలిజిబిలిటీ ఏంటి? ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యింది, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. మరి ఇక్కడ ఇది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే వస్తుంది, మన వల్ల ఏమీ రాదు. ఒక మనిషి సాధించగలిగింది ఏమీ లేదు. ఏం సాధించవచ్చు? కష్టపడితే ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అవ్వచ్చు, లేదా ఇక్కడ నుంచి బ్రిటన్ అమెరికా వెళ్ళిపోయి అక్కడ ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు. కానీ ఈ యోగ్యత మాత్రం కేవలం దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యం. ఒకవేళ యోగ్యత ఉంటే మంచిదే, దీన్ని ఇంకా రెట్టింపు చేసుకునే విధంగా దేవుని కృప కోసం ప్రాధాన్యపడడం. లేకపోతే ఇలాంటి యోగ్యత మనకు కావాలని దేవుని పాదాలు పట్టుకొని ఆయన కృప కోసం, ఆయన ప్రేమ కోసం మనం ప్రార్థించుకున్నాం. సో ఇలాంటి యోగ్యత ఉందా లేదని ఒక్క నిమిషం మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలంలోను, ప్రభు యొక్క శరీర రక్తంలోనే చేకూరుస్తాం. ఒక్క నిమిషం మనం పరీక్షించుకోవాలి.